ఇండియా ఒక మనవాడు చెప్పినట్టుగా అదే కాదు, ఇంకా చాలా రెఫరెన్స్ కేసెస్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆర్టికల్ 21 ఉంది, తర్వాత ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి ఆర్టికల్ 22 కూడా ఉంది. నేను చెప్పినట్టు అదే ఆ లిమిటేషన్స్ కనుక క్రాస్ చేసినట్టయితే అకార్డింగ్ టు ద వైలేషన్ అయితే పెట్టాలి. బట్ ఇప్పుడు రైట్లీ టోల్డ్ చెప్పినట్టుగా ఇది ఈ ఫసల్ యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దీంట్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే అందులో ఆ జడ్జిమెంట్లో మావోయిస్ట్ లిటరేచర్, బ్యానర్స్, పొలిటికల్ ఐడియాలజికల్ మెటీరియల్ అలాంటివి కనుక ఏమైనా ఉన్నట్లయితే యుఏపిఏలో సెక్షన్ 38, 39కి అవి అట్రాక్ట్ అవ్వవు. ఇంకా దానికి ఇంకా అడిషనల్గా కూడా ఉండాలి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ని ఫర్దర్గా ఏదైనా చేయాలంటే సెక్షన్ 13 అలోన్ అయితే 43D సబ్సెక్షన్ 5కి మాత్రం బెయిల్ వర్తించదని చెప్తూనే ఫైనల్గా ఇంకా చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. కానీ చాలా కేటగారికల్గా ఇప్పుడు యూఐపిఏ తనకి అట్రాక్ట్ అవుతుందా లేదా, తర్వాత ఫర్దర్గా ఇలాంటి వాటన్నింటిని కూడా చేయాలంటే ఈ చట్టాన్ని ఎంత దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు, జ్యుడిషియరీని ఎంత దారుణంగా అపహాస్యం చేస్తున్నారు అనడానికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కామెంట్నే నేను ఇక్కడ చదివి వినిపిస్తాను. యూఏపిఏ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ సెడిషన్ ఆర్ యాజ్ ఎ పనిష్మెంట్ ఫర్ పొలిటికల్ డిసెంట్ unless the prosecution shows a clear nexus with the terrorist activity and intention to further such activity. Mere criticism of government position of literature, association, speeches, posts or political opinion cannot be justified prolonged incarnation under UAPA. అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం, రాజకీయ అభిప్రాయం వ్యక్తం చేయడం, పుస్తకాలు లేదా పోస్టులు కలిగి ఉండటం అనేటువంటిది యూఏపిఏ కింద నేరం కాదు. ఉగ్రవాద చర్యతో ప్రత్యక్ష సంబంధం, ఉగ్ర కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం, ఈ విశ్వసనీయమైనటువంటి సాక్ష్యం ఇవి ఉంటేనే యూఏపిఏ పెట్టాలి. ఆర్ అదర్వైజ్ ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 హక్కులకి ఇది విరుద్ధం అని చెప్పని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. చెప్పిన తర్వాత కూడా ఇదే చేస్తున్నారంటే గతంలో కూడా వివిధ కేసుల్లో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ లేదంటే ఇలాంటి సుప్రీంకోర్టు కానీ వాళ్ళకి తెలుసు, పాలకులకి తెలియకుండా ఉండదు. బట్ ఏంటంటే అడ్డగోలుగా ఇంటెన్షనల్గా ఈ హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో దీన్ని ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మీరు దీన్ని ఎలా చూస్తారు? దీని రిప్రకషన్స్, దీని రియాక్షన్స్ సొసైటీ మీద ఏ విధంగా ఉంటాయి అంటారు? సార్ ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర కానీ లేదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర ఈ వ్యవహారం మరి ముఖ్యంగా ప్రసారావణ్ యొక్క తీరులో గమనిస్తే నాకు ఒక పాతకాలపు మా నాన్నమ్మ మమ్మల్ని చెప్పిన సామెత గుర్తొచ్చింది. అదేంటంటే 6 నెలలు కష్టపడి కర్రసాము నేర్చుకున్నాడు ఏడు చేసాడు రా అంటే మూలన కూర్చున్న ముసలమ్మను కొట్టాడట వెళ్ళి. అలా ఉంది. ఇలా ప్రభుత్వంలోకి వచ్చి ఏం చేయాలి, ప్రజలకు మంచి ఏంటి లేదా పాలనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అవన్నీ చూసుకోవాలి. కానీ ఊరికే ప్రశ్నారావణో యూట్యూబర్నో పట్టుకుని చేయటం అనేటువంటిది పద్ధతి కాదు. రెండవది, నాకు నిన్న ప్రశ్నారావణకి సంబంధించినటువంటి అంశం వస్తున్నప్పుడు ఆయన మీద ఈ రకమైనటువంటి యూఏపిఏ చట్టం పెట్టడంలో కారణం వన్ ఆఫ్ ద రీజన్ చెప్తుంది ఏంటంటే హిడ్మాకి నివాళులు కూడా అర్పించాడు ఈయన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేదా నక్సలైట్ యాక్టివిటీస్ కి సానుభూతి పరుడు అన్నారు. అంటే ఎక్కడ ఎటుపోతుంది? హిడ్మా అనే వ్యక్తి సరే ఆయన నక్సలైటే, చనిపోయినప్పుడు అనేక మంది గిరిజనులు కూడా నివాళులు అర్పించాడు. ఈయన కూడా అర్పించి ఉండొచ్చు. నివాళులు అర్పించినంత మాత్రాన నక్సలైట్లతో సంబంధం ఉందని అంటూ ప్రభుత్వానికో లేదా పెట్టినటువంటి పోలీస్ అధికారులకి ఆలోచన, ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా లేదా అని అడుగుతాను. నేను చెప్తా ఉన్నా, గద్దర్ గారు పాటలు విని ఎంతో మంది నక్సలిజం వైపు అడుగులు వేశారు. నాకు తెలియక అడుగుతాను, హిడ్మా చెగువీరా కంటే కూడా చాలా గొప్ప విప్లవకారా? అదే పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్ ఏరియాలో హిడ్మా, బట్ వేరే హిస్టరీలో మందికి ఇన్స్పిరేషన్ గా, విప్లవవాదులకి ఇది ఇన్స్పిరేషన్ గా నిలబడినటువంటి వాడు కదా మరి. అవును, దానికి కూడా ఇంకోటి చెప్పాలంటే మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు జల్సా మూవీలో నక్సలైట్ల గురించి ఎంత అద్భుతంగా పాటలు రాసి ఎంత అద్భుతంగా చేశారంటే నక్సలైట్లతో పవన్ కళ్యాణ్ గారికి కూడా సంబంధం ఉందనంటే అది సమంజసమేనా? ఆ మాట అంటే ఎవరైనా ఊరుకుంటారా? మొఖాన్ని ఉమ్మేస్తారు. మరి ఇప్పుడు ప్రశ్నారావణ విషయంలో చెప్తున్నప్పుడు మాటల్ని ఏ విధంగా స్వీకరించాలి? ఇప్పుడు గద్దర్ గారికి ఉదాహరణ నేను చెప్పాను. గద్దర్ గారు సరే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి పట్ల ఎవరికైనా
ప్రభుత్వ లాంఛనాలతోనే గద్దర్ గారు అంతిమ సంస్కారాలు చేయించి గద్దర్ గారి పేర్లు కూడా ఒక అవార్డులు పెట్టిందే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. అంతెందుకు మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వంగపండు గారి మీద ఆయన ఉన్నప్పుడు అనేక కేసులు పెట్టారు. ఆయన పాటలు విని కూడా ఎంతో మంది నక్సలిజం వైపు అడుగులు వేశారు. కారు కొనిచ్చారు కదండి. గద్దర్ గారికి ఈయన కారు కొని ఇచ్చారు. ఇది కూడా ఒక వ్యాలిడ్, అద్భుతమైనటువంటి వ్యాలిడ్ పాయింట్. మరి అదేవిధంగా ఇప్పుడు వంగపండు గారికి కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కాలం చేస్తే ఆయన అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో గాల్లో కాల్పులు జరిపి మరి గౌరవంగా గన్ సెల్యూట్ ఇచ్చారు ఆయనకు అంతిమ యాత్రలో. ఆయన విగ్రహాన్ని బీచ్ రోడ్ లోనే ఏర్పాటు చేసిన ప్రభుత్వం. అంటే ఏంటి అంటే ఇది ఈ రకమైనటువంటి వ్యవహారం అనేటువంటిది పోలీసులు ఉద్దేశపూర్వకంగా చేసినా సరే ఏదో సప్త సముద్రాల దాటి కుల్లుకాల్లో పడిపోయినట్టు ఎన్నో కేసులు చేస్తున్నటువంటి పోలీసులు ఈ రకమైనటువంటి వీళ్ళు పెట్టింది తప్పుడు కేసు అని చెప్పడానికి ఈ మాటలన్నీ కూడా ఒక ఉదాహరణ. అందులో మీరు చెప్పారు గద్దర్ గారికి మరి పవన్ కళ్యాణ్ గారు కారు కొనిచ్చారని, ఆయన కూడా చెప్పారు ఆర్థిక సాయం చేసేవారని. గద్దర్ గారు కూడా ఒకటో రెండు ఇంటర్వ్యూలు ఆయనే చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నక్సలిజం సానుభూతి పరుడా, లేదా అన్నంలోకి వెళ్ళిపోదాం అనుకుని, లేదా ఆయన కూడా అన్నంలోకి కలిసిపోమని యువతరాన్ని ప్రేరేపించారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఏంటంటే ఇది అత్యంత జుగుప్సాకరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణ. ఇంకొక విషయం ఏంటంటే అసలు కృష్ణారావు మత విద్వేషాలు రెచ్చగొట్టారు. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతున్నా. లడ్డూలో ఏ కల్తీ జరిగిందని కన్ఫర్మేషన్ లేకుండానే, వాస్తవానికి కల్తీ జరగలేదు ఆ గౌరవ న్యాయస్థానాలు కూడా చెప్పి, అయినప్పటికీ ఏదీ లేకుండా తొందరపడి ఒక కోయిలు ముందే కూర్చుందన్న చందంగా లడ్డూలో కల్తీ జరిగిపోయిందని ఈయన ప్రచారం చేశాడు. ఆ లడ్డూలు 1,00,000 లడ్డూలు అయోధ్యకి వెళ్ళిపోయి అయోధ్య అపవిత్రం అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయిందని మెట్లు కడిగారు. మరి అంతా అయోధ్యలో కుంభకోణం జరిగితే నోరిపి మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ గారు? అదే సమయంలో లడ్డూ కల్తీ వ్యవహారం దుష్ప్రచారం చేసినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడారు హిస్టరీ, ఇంకా నాకు గుర్తుంది ఆయన మాటలు. ఇదే కల్తీనో ఇదే వ్యవహారమో క్రిస్టియన్స్ లోనో ముస్లింలోనో జరిగితే ఊరుకుంటారా? వాళ్ళు ఎలా రియాక్ట్ అయిపోతారంట. అంటే ఏంటి, హిందువులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అంత చేతగానాలు అనుకున్నారా, లేదా హిందువులు రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేశారా? అసలు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ఊరికే సరే ఆయన మిమ్మల్ని మీ తప్పుల్లో మీ ప్రశ్నించాడో, లేదా మీ హావభావాల్ని వక్రీకరించాడో, లేకపోతే దాన్ని మళ్ళీ మిమ్మల్ని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేసి ఉంటే మీకు అది ఇబ్బందికరం అయితే ఆ చట్టం ప్రకారం పెట్టండి. అంతే తప్పితే రౌడీ షీట్ ఉన్న కుర్రోడేమో గాలి సాయికృష్ణ ఏమో ఆ కుర్రోడు ఎక్కడో వెళ్ళి పని చేసుకుంటే ఆ కుర్రోని స్టేషన్ తీసుకొచ్చి కాల్చి బూడి చేసి బాడీ ఎక్కడుందో తెలీదు. మరి ఆ పోలీస్ స్టేషన్ ఎలా తయారయ్యే, పోలీస్ స్టేషన్ శ్మశాన వాటికలుగా మార్చేసేటటువంటి అత్యంత హేనీయమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందా? కృష్ణవంక పోలీస్ స్టేషన్ లో మేడ మీద దొరికినటువంటి బూడిద, లేకపోతే ఎముకలు, లేకపోతే లాఠీ రక్త మార్కులు అవన్నీ ఎవరివి? ఇంకో పక్క చూస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద ఏమో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేటువంటి కేసులు, రాజద్రోహం కేసులు కట్టడం అనేటువంటి ఎంతవరకు సమంజసం? సో ఈ రకంగా చూస్తే ఇది కేవలం ఇంకో మాట చెప్పాలి సార్, పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు ఇవన్నీ, మరి మారితే బాగోదు. వాళ్ళ నాన్నగారు దేవుడి దగ్గర దీపం ఉంటే ఆ దీపంతో సిగరెట్ వెలిగించుకునేవారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ హిందూ వ్యతిరేక అవుతారు. సో కాబట్టి ఏంటంటే తన రాజకీయాల కోసం నరం లేని నాలుగు నచ్చినట్టు నాట్యం ఆడుతుందని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. మీ రాజకీయం మీరు ఏదైనా చేయండి, కానీ ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలు భాగంగా లేదా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యలకు దిగడం చాలా తప్పు. ఏదైనప్పటికీ రేపు నాకు తెలిసి జగన్మోహన్ గారు హైకోర్టుకి వెళ్తారు, ఆ హైకోర్టులో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే పెట్టింది తప్పుడు కేసు అని చెప్పి చాలా కేటగారికల్ గా క్లియర్ గా అర్థం అవుతా ఉంది. సో మన సింగళూరి వెంకటేష్ గారు